ఈ వీడియో ఒకసారి చూడండి. బైక్ స్టార్ట్ చేసి గేర్ వేసి క్లచ్ రిలీజ్ చేసి థ్రాటిల్ ఇస్తుంటే ఓవర్ ఆర్పిఎం అయిపోతుంది తప్పితే బండి అయితే పరిగెట్టట్లేదు. తెలుగులో ఒక సామెత ఉందండి, తెలియని వాళ్ళు పశువులు పెంపకం చేస్తే దున్నపోత ఈనిందని ఎవరని చెప్తే దూడని తీసుకొచ్చి కట్టేయండి అంటారు అనమాట. ఇన్ ద సేమ్ వే మన బైక్ లో పికప్ తగ్గింది, గేర్ వేసి క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత బండి ముందుకు పరిగెట్టట్లేదు అంటే క్లచ్ ప్లేట్లు పోయినాయి అని చెప్పేసి చాలా మంది అయితే అనుకుంటా ఉంటామండి. సో అలా కాదు, ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే క్లచ్ కేబుల్ అనమాట. ఎలాగో క్లచ్ ప్లేట్లు మార్చడానికి ఫిక్స్ అయ్యారు కదా, ముందు అయితే క్లచ్ కేబుల్ ఒకటి కొని తెచ్చుకోండి. మీకు ఒకవేళ వస్తే మీ క్లచ్ కేబుల్ మీరే మార్చేయండి, లేదంటే మెకానిక్ దగ్గరికి వెళ్ళినా సరే క్లచ్ కేబుల్ అయితే మార్చేస్తారు. అది మార్చిన తర్వాత కూడా పికప్ ఇష్యూ ఉందంటే అప్పుడు క్లచ్ ప్లేట్ల దగ్గరికి వెళ్ళొచ్చు. మనం 2 ఏళ్ల పాటు పక్కన పడేసినటువంటి అపాచీ ఆర్టీఆర్ 204V మన థండర్ ఏదైతే ఉందో దీనికైతే ఈ రోజు క్లచ్ కేబుల్ మారుస్తానండి. సో ఈ క్లచ్ ఏరియా అదంతా కూడా ఎంత హార్డ్ అయిపోయిందో, సో ఇదైతే ముందు కేబుల్ మార్చేద్దాం. ముందైతే కింద కనెక్షన్ తప్పిద్దామండి. సో కేబుల్ అయితే తప్పించానండి. సో ఇక్కడ నుంచి కూడా కనెక్షన్ అయితే తప్పించేద్దాం. కొన్ని బ్రాండ్స్లో వెహికల్స్ పేర్స్ అనేవి అడుగడుక్కి మారిపోతాయి, అందుకని చెప్పేసి మీరు కొత్తగా తెచ్చినటువంటి కేబుల్ ఈ పాత కేబుల్ సైజ్ కరెక్ట్గా ఉందో చెక్ చేసుకుందాం. సో నేనైతే మా ఊరు టీవీ షోరూమ్కి వెళ్ళి తీసుకొని వచ్చాను క్లచ్ కేబుల్. 2 సమానమైన సైజు సరిపోయింది. ఓకే, ఇప్పుడైతే కొత్త కేబుల్ ఎక్కించేద్దామండి. ఇటొక నట్టు 2 నట్స్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ మీకు సైజుకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇదైతే కేబుల్ సెట్ చేసడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో మనకు కావాల్సినట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఫస్ట్ ఎయిడ్ చేద్దాం. ఇంకా అప్పటికి తేలకపోతే ఆపరేషన్ వరకు వెళ్దాం. నేను క్లచ్ కేబుల్ అయితే మార్చాను, ఇంక ఇప్పుడు కూడా పరిగెట్టపోయిందని అంటే క్లచ్ ప్లేట్లు అయితే మార్చుకోవాలి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి గైస్. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.